లాజరు ఒక ధనవంతుడు కథ మనకి బైబిల్‌లో తెలుసు. దాని అవుట్‌లైన్ అంతా తెలుసు. అయితే ఆ ధనవంతుడంట బహుగా సుఖించాడంట భూమి మీద ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే చనిపోయాడో నరకంలో యాతన పడుతున్నాడంట. మరి లాజరు భూమి మీద ఎంతో యాతన, ఎంతో వేదన భరించాడు. కానీ పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకునే స్థితిలోనికి లాజరు వెళ్ళాడు. మరి ఎప్పుడైతే ఈ ధనవంతుడు అబ్రహామా లాజరును పంపించు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి ఈయన చెప్తాడు ఇటువంటి పరిస్థితి, భూమి మీద మనము న్యాయంగా బ్రతకాలి, హెల్ప్ఫుల్ నేచర్తో బ్రతకాలి, నీతిగా బ్రతకాలని వాళ్ళకి చెప్తాడు. లాజరును పంపించంటే అబ్రహాం అంటారు, అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు నమ్మాలి, నమ్మితేనే వారికి రక్షణ అని చెప్తే ధనవంతుడు ఏమంటాడంటే, లేదు మృతుల్లో నుండి లేచిన వారు తిరిగి వెళ్ళి చెప్తే వారు నమ్మచ్చు అంటే ఆయన ఏమంటాడు తెలుసా అబ్రహాము, వాళ్ళ మాటలు నమ్మనప్పుడు మృతుల్లో నుంచి లేచి వెళ్ళిన వారి మాటలు నమ్మరు అని అబ్రహాము సమాధానం ఇస్తాడు. అయితే ఇవాళ మనకు చెప్పబడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిగణలోకి తీసుకున్నామా? దేవుని ద్వారా ఆయన బిడ్డల్ని ఏర్పరచుకొని ఆయన తన బిడ్డలకి ఏ ఏ మాటలు బోధిస్తున్నారో అవన్నీ మనం గ్రహించగలుగుతున్నామా? ఎందుకంటే దేవుడు ఇంకెవరినో పంపిస్తాడు, లేకపోతే ఇంకేదో జరుగుతుంది, ఇంకెవరో వస్తారు, వాళ్ళున్నారు వీళ్ళున్నారన్న అపోహలు నమ్మద్దు అని దేవుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. నీ దైవజనుడి ద్వారా, నీ సేవకుడి ద్వారా, దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడి ద్వారా ఏ మాటలైతే నువ్వు వింటున్నావో ఆ మాటల్లో సత్యం ఉంది, ఆ మాటల్లో రక్షణ ఉంది, ఆ మాటల్లో నీతి నిజాయితీ ఉంది. దేవుడు నిన్ను రక్షింపగలడన్న సత్యం ఉంది. మరి నీ దైవ సేవకుల్ని లేదా ఎవరైతే నీకు ధర్మాన్ని నీకు ప్రకటించే వారిగా ఉన్నారో వారిని నువ్వు తృణీకరిస్తున్నావా? ఏంట్లే వాళ్ళు చెప్పేది నేను ఎందుకు వినాలి, నాకు అసలు ప్రూఫ్ లేదు, ఎవరో రావాలి, ఎక్కడి నుంచో రావాలి అని నువ్వు ఒక మూర్ఖ హృదయంతో, చాదస్త హృదయంతో కూర్చోవద్దు. కానీ నీ దైవ సేవకుడి ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడుతున్నారో నిన్ను నువ్వు సరి చేసుకొని, ఆయన ఒకవేళ నీ దైవ సేవకుడు ప్రేరేపింపబడి వాక్యంలో నువ్వు రక్షణ పొందాలి, బాప్తిస్మం తీసుకుంటే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి, నువ్వు రక్షణను అలక్ష్య పెట్టద్దు అని నీకు చెప్పినప్పుడు నువ్వు ఆ మాట విని తీసుకుంటే నీకు ఆశీర్వాదం. లేదు నేను ఇంకా వెయిట్ చేస్తాను, ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో ప్రూఫ్ కావాలి అంటే అది నీకే నష్టము. ఎవరిని దేవుడు నీకు పంపించట్లేదు. యోనాకు జరిగిన సూచన తప్ప మరి ఏమీ తరం వారికి పంపబడదని దేవుడు చెప్తున్నాడు కనుక దేవుడే ఆయన సూచనగా దిగి వచ్చాడు. ఇంకా అంతకన్నా వేరే సూచన దేవుడు మనకి ఇవ్వదలుచుకోవట్లేదు. దేవుడు నీ దైవజనం ద్వారా ఏ వాక్కునైతే మాట్లాడుతున్నారో ఆ వాక్కును పట్టుకో, ఆయన నామంలో నువ్వు సత్యంగా బ్రతుకు. ఆయన నామంలో ఇక్కడ నువ్వు పాపం చేసి తిని త్రాగుతూ సుఖిస్తున్నావేమో, కానీ తర్వాత నీ జీవితం ఎలా ఉండబోతుందో ఒకసారి ఊహించుకో. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతావో, దేవుని కోసం శ్రమ పడతావో, దేవుని కోసం నీతి దప్పులు కలిగి ఉంటావో అప్పుడు నీవు దేవుని పరలోక రాజ్యంలో ఆశీర్వదింపబడతావు, అక్కడ సుఖిస్తావు, అక్కడ నీకు ఎనలేని ధనాన్ని నువ్వు కూర్చుకుంటావు. కనుక దేవుని మాటలు నమ్ము, దేవుని మార్గంలో ఉండు, రక్షణ పొందు, దేవునికి అనుగుణంగా జీవించు. దేవునిని దీవించును గాక. ఆమేన్.